దొండకాయలు ఇలా అయిపోయని బాధపడుతున్నారా? అయితే మనం ఒక రకమైన పచ్చడి చేసుకుందాం. చాలా బాగుంటుంది. మీ దొండకాయలు కూడా వేస్ట్ అవ్వవు. వీటిని ముందుగా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకుందాము. పండిపోయిన దొండకాయల్ని ఈ సైజులో తరిగేసుకున్నాం అన్నమాట. బాండీ పెట్టుకొని దానిలో కొంచెం మినప్పప్పు, శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుందండి. అందుకే నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను. అవి కొంచెం ఇలా వేగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇదిగోండి జీలకర్ర. ఇప్పుడు మీ కారానికి తగినట్టుగా ఎండుమిరపకాయలు వేసుకోండి. మేమైతే కారం కొంచెం తక్కువ తింటాం కనుక ఈ మాత్రమే వేసాను అన్నమాట. సో ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న దొండకాయల్ని వేసేయండి. కొంచెం సాల్ట్ వేసేయండి. కొంచెం మగ్గే వరకు అలాగా ఉంచండి మూత పెట్టి. ఇలా కొంతసేపు మూత పెట్టి మగ్గనియండి. ఇందులో కొంచెం పసుపు, నేనైతే ఇంగువ వాడతానండి. సో నేను ఇంగువ వేస్తున్నాను అన్నమాట. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, చిన్న చింతపండు అన్నమాట. ఈ మాత్రం చింతపండుని వేస్తున్నాను. నేను ఏంటంటే ఇది ఆల్రెడీ దొండకాయలు బాగా పండిపోయాయి కదా, ఇది ఏంటి పాడవకుండా ఉండడం కోసం అని చెప్పి నేను కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకున్నాను అన్నమాట. సో మ్యాక్సిమం ఇంకా అయిపోయినట్టేనండి. నేనైతే మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను. నేను ఇప్పుడు కొంచెం వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుంటున్నాను. పచ్చి వాటిని మనం గోంగూర పచ్చళ్ళలో వేసుకుంటాం కదా, సేమ్ అలానే నేను ముందు పోపులో కూడా ఈ వెల్లుల్లిపాయలను అయితే వేయలేదు, మీరు గమనించండి. వెల్లుల్లిపాయలని కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం మిక్సీ పట్టేద్దాం. ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీనికి మనం కొంచెం పోపు వేసుకుందాము. ఆవాలు, కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయ వేసుకుని పోపు వేసేసుకుందాం. అంతే, మన పచ్చడి అయితే టేస్టీ పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. ఇదిగోండి పోపు అయితే రెడీ. పోపు వేసేసుకున్నాము. కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆవాలు, అంతే, మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడితో కానీ మీరు తిన్నారంటే ఒక ముద్ద తినేవాళ్ళు 100 ముద్దలు తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్.